ఈ మధ్య సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పలు రకాల పన్నాగాలతో నెట్టింట అందరికీ గాలం వేస్తూ మోసం చేస్తున్నారు, డబ్బులు గుంజుతున్నారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా బలవుతున్నారు. ఇప్పుడు వారిలో అనసూయ కూడా చేరిపోయారు. ఇక ఇదే విషయాన్ని తనే స్వయంగా చెబుతూ తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ స్టోరీని షేర్ చేశారు అనసూయ. ఒక ఈ-కామర్స్ సైట్ వల్ల తాను మోసపోయానంటూ మరెవరూ తనలా మోసపోకూడదనే ఉద్దేశంతో ఈ విషయం బయట పెడుతున్నట్లు అనసూయ తెలిపారు. అనసూయ ఒక నెల క్రితం ట్రఫుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్సైట్లో కొన్ని దుస్తులను ఆర్డర్ పెట్టింది. ముందే డబ్బులు చెల్లించింది. కానీ ఇప్పటికీ తనకు సదరు వస్తువులు రాలేదని, అదే టైంలో రీఫండ్ కూడా రాలేదని చెప్పుకొచ్చింది. సొంతంగా దుస్తులు అమ్ముతున్నామని చెప్పి దాని నిర్వాహకులు డబ్బులు కాజేశారని ఆమె మండిపడింది. ఈ విషయంపై తాను స్పందించకూడదని అనుకున్నానని, కానీ తాను కూడా మౌనంగా ఉంటే మరింత మంది మోసపోయే ప్రమాదం ఉందనే ఈ పోస్ట్ పెడుతున్నట్లు రాసుకొచ్చింది. అనసూయ మాత్రమే కాకుండా చాలా మందికి ఇలాంటి ఆన్లైన్ మోసాలు ఎదురవుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ఇప్పుడు అనసూయ కూడా ఆన్లైన్ మోసానికి గురైంది. దీంతో ఈ టాపిక్ కాస్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.